ఈ ర్యాలీ యొక్క నిర్వచనమే హిందూ ఐక్యత. కాబట్టి ఈ యొక్క ర్యాలీకి సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సభి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. వేదికనెక్కిన అందరికీ నా తోటి హిందూ జయంతి శుభాకాంక్షలు. మనకు ఆంజనేయ స్వామి అంటేనే ఒక భక్తికి, సేవకు, దృఢ విశ్వాసానికి, అమితమైన శ్రమకు తానొక ప్రతీక అన్నట్టు. మనమందరము కూడా ధైర్యంగా, దృఢంగా ఉంటూ హనుమంతునిలా మనల్ని పడే స్థాయిలోకి ఎదగాలి. అయితే మన హిందూ సోదరులారా, ఇప్పుడు మనకందరికీ అతి ముఖ్యమైనది మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మన హిందూ ఐక్యత. హిందువులు ఐకమత్యంగా ఉంటేనే మనమందరము కూడా సుఖంగా, సంతోషంగా, మన పిల్లలు అందరూ కూడా ఉండేటట్టుగా ఉంటుంది. మనము మన తోటి హిందూ సోదరులకు ప్రతిరోజు ఒక ఇద్దరికైనా సహాయం చేయాలి. మనం చేసే సేవతో, వారితో సోదర భావంతో మన మధ్య ఐకమత్యాన్ని పెంపొందించుకోవాలి. అయితే ఈ ఐకమత్యానికి గొప్ప ఎగ్జాంపుల్ అంటే వానర సైన్యమే. వానర సైన్యము ఎంతో అల్లర్లుగా ఉన్నా కూడా వారు ఐకమత్యంతో ఉండి రామకార్యాన్ని సాధించారు. అట్లాగే మనము మన ఐకమత్యంతో హిందూ జాతిని కాపాడుకోవాలి. అయితే మన అందరిలో ఒక చెడ్డ లక్షణం ఉంది. ఇది చెప్పడానికి సిగ్గుగా ఉంది, కానీ చాలా మంది మన సంఘంలో తాగుడికి బానిసలుగా ఉంటున్నారు. తాగడం అనేది అదొక గొప్ప లక్షణం అని అనుకోకండి, అది ఒక వ్యాధి. సాధ్యమైనంత వరకు మనమందరము కూడా తాగుడికి దూరంగా ఉండి మన హిందూ సోదరులందరినీ కాపాడుకోవాలి. ఇంకొక మాట ఏమంటే, ఆంజనేయ స్వామి వారు శ్రీరామచంద్రుణ్ణి తన నాయకుడిగా ఎంచుకున్నారు. నాయకుడు అంటే ఏదో మాటలు చెప్పేవారుగా ఉండకుండా చేతులు చేసి మనందరినీ కాపాడేవారిగా ఉండాలి. అయితే మనము మన ముందు మన పిల్లలని కూడా రక్షించే నాయకులకే ఓటు వేయండి అని మీకు మనవి చేసుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరూ కూర్చోండి. మాననీయ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, స్వామీజీ అందరూ మాట్లాడాల్సి ఉంది. ప్లీజ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు కూర్చుంటే వాళ్ళకి కనిపిస్తున్నాడు. అప్పటి నుంచి అడుగుతున్నారు. ఇప్పుడు మన జై శ్రీరామ్, రామ లక్ష్మణ్ జానకి, జై బోలో హనుమాన్ కి. అన్న, హిందూలంతా కాషాయమైన ఈరోజు ఏ వీధిలో చూసినా ప్రొద్దున నుండి హనుమంతుని నామస్మరణము, జై శ్రీరామ్ ఎక్కడ చూసినా. ఇదంతా మనం 10 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నాం. కానీ అయోధ్యలో రాముడు వచ్చిన తర్వాత ఈరోజు హిందూ నగరంలో కనీవిని ఎరగని రీతిలో 60,000 మంది రామ భక్తులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇంత పెద్ద ర్యాలీ
ఎక్కడైనా డిస్టర్బ్ చేశామా? ఒక్క చిన్న సంఘటన జరిగిందా అన్న? హిందువులు చేస్తారా అన్నటువంటి పని? ఇది చేస్తారా? పోలీసు వాళ్ళు వినాలా? కానీ ఎప్పుడైతే రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకెళ్తే రాముడు ఏం చేసిండు? హనుమంతుడు ఏం చేసిండు? లంక నది పెట్టినా అన్న. మన దేవుళ్ళ మీద రామరాజ్యమే ప్రారంభమైంది. మళ్ళీ సంవత్సరము మధురలో కూడా శ్రీకృష్ణుడు వస్తాడు, ద్వారకలో జగన్నాథుడు సముద్రం నుంచి బయటకు వస్తాడు, ద్వారకాధీశుడు. ఈనాటి సభకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న హిందూ బంధువులందరికీ కూడా నేను తల వంచి నమస్కరిస్తా ఉన్నాను. హనుమాన్ జన్మదిన జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. హనుమంతుడి ఆశీర్వాదం మనపైన, మన కుటుంబ సభ్యులపైన ఉండాలని కోరుకుంటూ, మన పండుగలన్నీ కూడా సంవత్సరంలో వచ్చే అన్ని పండుగలు అంగరంగ వైభవంగా ఆలయాలకు వెళ్ళాలా, ఇళ్లలో అద్భుతమైన పూజలు చేసుకొని మనమందరం కూడా మన ధర్మాన్ని నిలబెట్టాలని మీ అందరికి కూడా నేను ఈ శుభవేదిక ద్వారా కోరుతా ఉన్నాను. మరి ఒక్కసారి, ఎందుకంటే అద్భుతం ఎవరు కూడా పోవద్దు. ఈరోజు ముఖ్య అతిథులు భక్తులు అద్భుతమైన సందేశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా చివరి వరకు ఉండాలని కోరుకుంటూ, మరి ఒక్కసారి హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్. హిందవోజ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము. భావదాస్యపు విషలు తొలగే, స్వాభిమానం ఎదను పొంగే. మానసమ్మున మాతృభక్తి జీవనదిలా పొంగి పొరలే. వీర శివరానా ప్రతాపుల ధీర విక్రమ స్ఫూర్తితో పరమ వైభవ లక్ష్య సాధన యజ్ఞ పూర్తికి కదలుదా. హైందవోజ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము. ధర్మ రక్షణ చేయు శక్తులదేను అంతిమ విజయము. హైందవోజ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము. విషపు నాగులు కాటు వేయగా అదను కొరకై పొంచియున్నవి. పంచకుల విద్రోహ చర్యలు కంటకములై నిలిచియున్నవి. తల్లి భారతి రుణము తీర్చే తరుణమిది అని మదని తలచి, తల్లి భారతి రుణము యజ్ఞ వేదిక జీవితమును సమిద చేయగా. హైందవోజ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము. శక్తులదేను అంతిమ విజయము. హైందానికి పలికెదము ఆహ్వానము. ధర్మ రక్షణ చేయవలసిందిగా రెబ్బ ఆనంద్ గారిని కోరుచున్నాం. శ్రీరామ విరాజంగ జన్మభూమి అందరికీ జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్, అదేవిధంగా హిందూ వాహిని కార్యకర్తల శ్రమ నెల రోజుల నుంచి రాత్రనక పగలనక ఎండనక అనేక గంటలు శ్రమించి ఈరోజు ఇటువంటి విజయవంతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వీళ్ళు ఎంతో అహర్నిశలు కృషి చేశారు. వారిని ఒక్కసారి మనం వేదికపైకి పిలుద్దాం, వారందరినీ పరిచయం చేద్దాం. మొదట ఇందూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ కమిటీ వారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా గాజుల దయానంద్ గారు ఇందూరు జిల్లా ముఖ్య కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి గారు. అదేవిధంగా రెబ్బ ఆనంద్ అంటే నేను విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుల్ని. అదేవిధంగా డాక్టర్ అజ్జా శ్రీనివాస్ గారు ఇందూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు. అదేవిధంగా ఇందూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ సహ కార్యదర్శి దాత్రిక రమేష్ గారు. తాడూరి ప్రవీణ్ గారు
వీరు ఇందూరు జిల్లా సహకార్యదర్శి. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా సంయోజక్ జిల్లా ధర్మరక్షక్ తేలు చంద్రశేఖర్ గారు. వీరందరూ కూడా ఇందూరు జిల్లా కమిటీ. అదే నగర కార్యదర్శి శ్రీ రామ్ చటర్జీ గారు, నగర సహకార్యదర్శి శ్రీ సతీష్ గారు, నగర సహ సంయోజక్ సురేష్ గారు, సాయి గారు, సుకేష్ గారు. వీరందరూ మాకన్నా ఎక్కువగా మొత్తం 200 మందితోటి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను, హిందూ వాహిని ఉంటే మాకు పోలీస్ అవసరం లేదు. ఈరోజు నిరూపించారు. 1,00,000 మందిని 200 మంది కార్యకర్తలు మెయింటైన్ చేశారండి. నా భూతం నా భవిష్యత్. అనిల్ కదం గారు, జిల్లా అధ్యక్షులు అనిల్ కదం గారికి, అలాగే దాంతోపాటు ఏబీవీపీ వాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు, మన నిజామాబాద్ ఎంపీ గారు అయినటువంటి మానవ శ్రీ అరవింద్ ధర్మపురి గారిని ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా की జనవరి 22, 2024 నాడు రాముల వారి పునఃప్రతిష్టాపన అయినాక అయోధ్య నగరంలో అంగరంగ వైభవంగా కార్యక్రమంలో పాలు పంచుకోమని నాకు ఆహ్వానం వచ్చిన రోజు నా జీవితంలో దానికంటే పెద్ద శుభ కార్యక్రమం ఇంకేమైనా ఉంటుందంటే నేను అనుకోను. దట్ వాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఆనాడు అక్కడ వీలైనంత మా జర్నలిస్టు సోదరుల పని లోపల నుంచి లైవ్ వీడియో అందరికీ చూపించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత గత వారం మనం రాముల వారు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అయినాక మొట్టమొదటి శ్రీరామనవమి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాం. ఇవాళ ఇందూరు గడ్డ మీద పదుల వేల సంఖ్యలో యువత మొత్తం హనుమాన్ జయంతి శోభాయాత్రలో పాల్పంచుకోవడం జరిగింది. ఒక నూతన ఉత్సాహం, రామరాజ్య స్థాపన మన భారతదేశంలో మొదలైనట్టు ఎంతో గర్వంగా ప్రతి ఒక్క హిందూ సోదర సోదరిమణి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేసుకోవడం జరిగింది. ఇంత బ్రహ్మాండమైన ఇంత పెద్ద శోభయాత్రని నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది రాముల వారు 500 సంవత్సరాల తర్వాత భారతదేశానికి అయోధ్య నగరానికి పుట్టిన స్థలికి తిరిగి రావడం అంటే దీనికంటే మంచి సమయం ఏమన్నా ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? అందుకనే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు అన్నారు, యహీ సమయ హై సహీ సమయ హై. ఏమేమి చేసుకోవాలా ఈ సమయంలో? మీరందరూ నన్ను ఆశీర్వదించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్నుకొని నన్ను పార్లమెంట్కి పంపించడం జరిగింది. ఈ దేశంలో హిందువులకి వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు రూపకల్పన జరిగింది. అవన్నీ కూడా సరిదిద్దుకునే సమయం, ఇది. అందుకనే అంటారు యహీ సమయ హై సహీ సమయ హై. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మత పరంగా హిందూ సోదరులని ఇస్లాం దేశాలలో ఎక్కడనైతే
మర్డర్లు, మానవంగాలు వివిధ రకాలుగా హింసించి అయితే ఇస్లాం మతంలోకి కానీ లేదా ఆ ప్రాంతం నుంచి తరిమేయబడుతున్నారు. అటువంటి సోదరులకి, హిందూ సోదరులకి మనము పౌరసత్వం ఇచ్చే బిల్లు అని, అటువంటి చట్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది కాగానే మన ప్రియతమ నాయకులు అమిత్ షా గారు చెప్పడం జరిగింది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మనము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటామని. మన దేశంలో అంటే ఈ మన దేశంలోకి చొరబాటుదారులు ఎవరైతే అక్రమంగా ఇల్లీగల్ గా వచ్చిన రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ ముస్లింలు కానీ చట్టం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఇది కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సింది ఎప్పుడు? యహీ సమయ హై, సహీ సమయ హై. ఇది అయిపోయినాక డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు ఇంత పెద్ద దేశంలో ఇన్ని రకాల ప్రజలు ఉన్నప్పుడు ఒక యూనిఫామ్ సివిల్ కోడ్, వన్ నేషన్ వన్ లా ఉండాలా అని అంబేద్కర్ గారు ప్రస్తావించడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఉన్న ప్రభుత్వాలు ఎవ్వరు పట్టించుకోలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రంలో రేపు 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటిగా మనం చట్టం తీసుకురావడం జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో ఆ చట్టం మీద మళ్ళీ ఓటు వేసే అవకాశం మీరందరూ నాకు ఎట్లా కల్పిస్తారు? ఇందూరు గడ్డ యూనిఫామ్ సివిల్ కోడ్ దేశంలో ప్రవేశపెట్టడానికి ముందుండి నడుస్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. అదే రకంగా అయోధ్యలో మనం బ్రహ్మాండమైన మందిరం కట్టుకున్నాము. ఎందరో మహనీయుల త్యాగం, ఎన్నో సంస్థల కృషి, 10ల సంవత్సరాల కృషి, 100ల సంవత్సరాల హిందూ సోదరుల పోరాటం. ఇవాళ శ్రీరామచంద్రులు మనందరికీ, ప్రతి ఒక్క భారతీయుడికి దర్శనమియడానికి అయోధ్యలో ఆయన రావడం జరిగింది. అదే రకంగా రానున్న కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా మథురాలో కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో కూడా న్యాయం జరగాలి. అది కూడా ఎప్పుడు జరగాలి? యహీ సమయ హై, సహీ సమయ హై, అబ్ నహీ తో కభీ నహీ. ఇటువంటి చట్టాలు తెచ్చుకొని 7 దశాబ్దాలుగా హిందువుల మీద జరుగుతున్న అన్యాయాలు, జరుగుతున్న అక్రమాలు, వక్ఫ్ బోర్డు లాంటి నీచమైన చట్టాలు, ఇవన్నీ కూడా సరిదిద్దుకునే సమయం ఇది. రామరాజ్య స్థాపన ఏదైతే జనవరి 22 నాడు భారతదేశంలో అయిందో, ఇదే సమయంలో ఇవన్నీ చట్టాలు కూడా సరిదిద్దుకునే సమయం ఇది. కాబట్టి పాపులేషన్ కంట్రోల్ చేసుకోవాలి. నిన్న మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడిండ్రు, హిందువుల్ని మొత్తం దోచేసి ముస్లింలకి ఇచ్చే ఒక కుట్ర జరగబోతా ఉన్నది. మన అపోజిషన్ పార్టీలు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు పెట్టిండ్రు అని. మొత్తం హిందూ సమాజం ఉలిక్కి పడేటట్టు మన అపోజిషన్ పార్టీల ఎన్నికల ప్రణాళికలు ఉన్నాయి. ఇవాళ పూర్తిగా హిందూ సమాజంలో ఏ కులాన్ని వదలకుండా అందరి రిజర్వేషన్లు, అందరి ఆస్తులు, ఇంట్లో బంగారం, ఎటువంటి రిజర్వేషన్లు అన్ని కూడా దోచేసి ముస్లింలకు ఇస్తాము అన్నట్టుగా వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో రాసి ఉన్నది. ఇది ఎవరో మనము ఊహాజనికంగా మాట్లాడతలేము. ఇవన్నీ కూడా ఎన్నికల ప్రణాళిక అపోజిషన్ పార్టీ దాంట్లో రాసున్నాయి. హిందూ సమాజం ఐక్యంగా ఉండి దీన్ని ఎట్టి పరిస్థితులలో మనము ఇక ముందు
ఐక్యంగా ఉండి ఇటు హిందూ వ్యతిరేక శక్తులని పూర్తిగా నాశనం చేసే వరకు మనం ఎవ్వరం కూడా నిద్రపోయే లేదని ఒక కంకణ బద్దులమై కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. రామరాజ్య స్థాపన అయినాక హిందువులు అందరం ఐక్యంగా ఉండి ఇటువంటి చట్టాలన్నింటినీ కూడా మన భారతదేశంలో మనమందరం ఇంప్లిమెంట్ చేసుకొని మన రానున్న తరాలకి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసుకునే నా లెక్క ప్రకారం ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇటువంటి అవకాశాలు రావు. ఈ అవకాశం ప్రతి ఒక్క హిందువు సద్వినియోగం చేసుకొని హిందూ రాష్ట్ర స్థాపనకై కృషి చేయాలని మీ అందరినీ చేతులు జోడించి వేడుకొని, ఇదే ఐక్యత మనం రానున్న కాలంలో కూడా కొన్ని రోజులు చూపించి రాబోయే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఐక్యత చాటాలని మీ అందరినీ కూడా చేతులు జోడించి నేను కోరుకుంటా ఉన్నాను. మరోసారి చెప్తా ఉన్నా, మన రానున్న తరాలకి సుంతి కావద్దంటే ఇప్పుడే మేలుకోండి, ఇప్పుడే ఒక్కటి కండి, ఇప్పుడే ఐక్యంగా అండి. యహీ సమయ హై, సహీ సమయ హై. ఇటు అవకాశం ఇచ్చినందుకు విహెచ్పి పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి హిందూ బంధువుకి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి శ్రీరామదూతం శిరసా నమామి, రామయ్య దూతం మనసా స్మరామి. వేదికలు అలంకరించినటువంటి భగవద్బంధువులకి, అదేవిధంగా హనుమాన్ జయంతి విజయోత్సవం మరి జయోత్సవానికి వచ్చినటువంటి కూడా ఆ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో పాటుగా రామచంద్రుని యొక్క అనుగ్రహం కూడా అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంతమంది యువకులు ఉన్నారు, జై శ్రీరామ్ అంటలేరు. జై శ్రీరామ్ అని వాళ్ళు ఉన్న ఒకటే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. మరి ప్రొద్దున నుంచి కూడా యువత విజయోత్సవాన్ని వైపుకు, ధర్మ సంస్థాపన వైపుకు, ఈరోజు హనుమాన్ జయంతి జన్మదిన సందర్భంగా ఈ యొక్క ఉత్సవాన్ని చూస్తే మనకు ఏ రాజ్యం వస్తుంది? రామరాజ్యమే మనకు శ్రేయోదాయకం, రామరాజ్యమే మనకు పుణ్యదాయకం. రామో విగ్రహం ధర్మ అన్నారు. రాముని చూస్తే చాలు, విగ్రహం వైపు చూస్తే ధర్మాన్ని మనం ఆచరించాలి. మన రాముని యొక్క ఆదర్శమే మన ధర్మానికి స్థాపన, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటాము. రాముడే మనకు ఆదర్శప్రాయకుడు. అందుకే మనం ఎంత ఏడాదిలో పాల్గొన్నాం. రామరాజ్యములో కూడినటువంటి వానర సైన్యం అంతే. ఏ సైన్యం? లంకకు వారధి కట్టాలి అంటే రాముడు కంటే వానర సైన్యమే వారధి కట్టి విజయాన్ని పొందినటువంటి రాముడు ఈ రోజు చూస్తే కూడా మన ధర్మ సంస్థాపన కూడా విజయాన్ని పొందవచ్చు ఈ యువతతోని. కానీ మన యువత తస్మాత్ జాగ్రత్త. ధర్మం ఎటుందో అటువైపు చూడండి, ధర్మం ఏ మార్గంలో నడుస్తుందో ఆ మార్గం వైపుకు నడుస్తూ ఉండండి. ధర్మ సంస్థాపన భగవద్గీతలో కూడా మొట్టమొదటి అధ్యాయము ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు. ధర్మంని మాత్రం మనం పట్టుకొని నడిస్తే విజయాన్ని సాధిస్తాం. అందుకే ఆంజనేయ స్వామి గారు కూడా అష్టసిద్ధి నవనిధికే దాత, అన్నింటిలో బలిశాలి, పరాక్రమవంతుడు, మహాబుద్ధిశాలి, బుద్ధితో కూడినటువంటి వ్యక్తి, శక్తితో కూడినటువంటి వ్యక్తి, నాద బ్రహ్మ, శబ్ద బ్రహ్మ, త్రివేణి సంగమ స్వరూపము. ఆయనను మనము యువత
ఎటువైపు మేలుకోవడం? ధర్మం వైపుకు మేలుకో, ధర్మ సంస్థాపనకు మేలుకో, ధర్మాన్ని స్థాపించు. నీ వంతుకు నీ ప్రయత్నం చేయి, నీ వంతు నీలో నువ్వు నడుస్తూ ఉండు. ఎప్పుడైతే వానర సైన్యం నడిచిందో మనమంతా కూడా ఎటు నడవాలి? ధర్మం వైపు నడవాలి. అందుకే ధర్మం అనే మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో ఉంచుకోండి. ధర్మం అనే మార్గాన్ని ఆచరిస్తూ ఉండండి. ఇందాక అన్నారు చూడండి, పవిత్రానాయ సాధూనాం వినాశాయ సుస్మృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. యుగానికి మీరే పురుషులు. మన ధర్మానికి గ్రామ గ్రామాల్లో వాడవాడాల్లో ఈ రోజు జరిగినటువంటి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తి, ఆంజనేయ స్వామి వారి యొక్క పూజలు, అనేకమైన దానాలు, ఇది ఒకవైపుకు మనమంతా కూడా దేశభక్తి కోసము, దేశభక్తి విషయంలో ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని గురించి, ధర్మాన్ని గురించి ప్రతి ఒక్కరు పాల్గొనాలి. నాకెందుకు నాకెందుకు పక్కకు కాకండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ 4 భక్తులు చాటి చెప్పినటువంటి వ్యక్తి. శివాజీ మహారాజ్ దేశభక్తికి కూడా ఆదరణీయమైనటువంటి స్థితిలో ఈరోజు యువకులు కూడా శివాజీ మహారాజుని మనం తీసుకున్నట్టుగా మనమంతా కూడా శివాజీ కావాలి. ఎవరు చెప్పిన మార్గం? జీజాబాయి చెప్పిన మార్గమే. శివాజీ మహారాజ్ దేశభక్తి గురించి చెప్పారు. మనం కూడా దేశభక్తి కోసం ఒకరిని కనియాలి, ఒకరిని చాటి చెప్పాలి, ఒకరిని తయారు చేయాలి, ఒక వీరుణ్ణి, ధీరుణ్ణి, శూరుణ్ణి చేయాలి. పిరికి పందల్లాగా, పిరికి వాళ్ళలాగా ఏదో భయంగా పక్కకుండేది కాదు. యువత మాత్రం వీరుడు, ధీరుడు, శూరుడు. ఆంజనేయ స్వామి కూడా వీరుల్లో వీరుడు, ధీరుల్లో ధీరుడు, శూరుల్లో శూరుడు, సూర్యుని యొక్క శిష్యుడు ఆంజనేయ స్వామి. అందుకే ప్రతి ఒక్కరు కూడా మేలుకొనండి, మేలుకొనండి, యువత మేలుకొనండి, ధర్మం వైపుకు నడవండి, ధర్మ సంస్థాపనని చేయండి అని కోరుకుంటూ జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు హనుమంతుడు విజయయాత్ర చేసిన రోజు. మన పరాశర స్మృతి ప్రకారం హనుమంతుడు వైశాఖ బహుళ దశమి రోజున జన్మించాడు. అంటే సరిగ్గా ఈ రోజు నుంచి 41 రోజుల పాటు ఉంటుంది. రాక్షస సంహారం చేసి నికుంభుడు తదితర రాక్షసులందరినీ సంహరించి విజయాత్ర చేశాడు. రావణాసుని సంహారం తర్వాత తిరిగి అయోధ్యకు చేరుకున్న తర్వాత భగవాన్ శ్రీ హనుమంతుని సత్కరించిన రోజు ఈరోజు. హనుమంతుని విజయోత్సవం రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు మనము మన ఇందూరు పట్టణంలో అశేష జనవాహినితో వేలాదిగా హిందూ బంధువులందరూ ఒక మహోన్నతమైనటువంటి ర్యాలీని నిర్వహించాం. కానీ కొన్ని విషయాలు మనమందరం కూడా తప్పనిసరిగా గుర్తించుకోవాలి. వక్తలు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు అనేక విషయాలు చెప్పారు. కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. హనుమంతుడు శక్తికి, భక్తికి, సేవా తత్పరకి, సమర్పణ భావానికి ప్రతీక. కానీ అలాంటి హనుమంతుడు ఈ యొక్క యుగంలో మనందరిలో ఉన్నాడు. కానీ హనుమంతుని యొక్క విజయోత్సవం అంటే ఆనాడు హనుమంతుడు సీతమ్మ ద్వారా పొందిన వరం, ఎప్పుడైతే ఈ భూమి మీద రామనామ స్మరణ జరుగుతుంటుందో అప్పటి వరకు హనుమంతుడు చిరంజీవిగా ఈ భూమి మీదే ఉంటాడని చెప్పి. కానీ మనందరిలో ఉన్నాడు హనుమంతుడు, మన మధ్య ఉన్నాడు హనుమంతుడు. హనుమంతుడు చిరంజీవి. తనకి కేవలము రామకార్యం తప్ప, రామకార్యం అంటే ధర్మకార్యం. నిశచర హీన కరేంగే తరతి రఘుకుల రీతి సదాబరసతి ప్రాజ్ఞాయే. నిశాచరాలైనటువంటి రాక్షసులందరినీ ఈ భూమి మీద లేకుండా చేస్తా అని చెప్పి భగవాన్ శ్రీరామచంద్రుడు చేసినటువంటి సంకల్పానికి అనుగుణంగా ఆ సంకల్పాన్ని పూర్తి చేయడానికి హనుమంతుడు రాముని వెంట ఉన్నాడు. కాబట్టి అలాంటి హనుమంతుడు ధర్మానికి ప్రతీక. యుగ యుగాల్లో హనుమంతుడు అలాంటి జీవితం త్రేతాయుగంలో రాముడి వెంట ఉంటూ
రాక్షస సంహారం పూర్తి చేసి ధర్మాన్ని సంరక్షించాడు. ద్వాపర యుగంలో కృష్ణార్జున యొక్క రథం మీద ఉండే జెండాలో ఉంటూ ఆ యొక్క ధర్మాన్ని సంరక్షించడం కోసం యుద్ధానికి సిద్ధమయ్యాడు. మరి ఈ కలియుగంలో ఎక్కడ ఉన్నాడు? మనోజవం మారుతతుల్య వేగం. ఈ కలియుగంలో మనందరి మనస్సుల్లో హనుమంతుడు ఉన్నాడు. కాబట్టి మన హృదయ కమలాన్ని తెరిచినప్పుడే హనుమంతుడు మనకు దర్శనమిస్తాడు. మనందరి హృదయాల్లో హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు ధర్మ సంరక్షణ కోసం ఉన్నాడు. యుగ యుగాల్లో ధర్మ సంరక్షణ చేయడం కోసం ఇంతకు చెప్పారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కానీ ఈ ధర్మ సంరక్షణ కోసము ఒక సంఘటితమైనటువంటి శక్తి రూపంలో హనుమంతుడు ఉన్నాడు. అందుకే మనం చెప్తుంటాం, త్రేతాయాం మంత్రశక్తిశ్చ జ్ఞానశక్తి కృతే యుగే ద్వాపరే యుద్ధశక్తిశ్చ సంఘే శక్తి కలౌ యుగే. కృతయుగంలో జ్ఞానశక్తి, త్రేతాయుగంలో మంత్రశక్తి, ద్వాపర యుగంలో యుద్ధశక్తి ధర్మాన్ని సంరక్షించాయి. మరి ఈ కలియుగంలో ఏ శక్తి ధర్మాన్ని సంరక్షిస్తుంది? సంఘే శక్తి కలౌ యుగే. సంఘటితమైనటువంటి కార్యశక్తి మాత్రమే ఈ కలియుగంలో మహోన్నతమైనటువంటి శక్తి. కాబట్టి హిందూ సమాజము కలియుగంలో సంఘటితంగా ఉన్నప్పుడు మాత్రమే తన ధర్మాన్ని కాపాడుకోగలుగుతుంది. హిందువు అంటే హింస చేయని వాడు. అందుకే మన ధర్మంలో చెప్పారు, సర్వే భవంతు సుఖినో. మనకి వెళ్ళరు. ధర్మ సంరక్షకుడు హిందువు, శాంతి స్వరూపుడు హిందువు. తన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాడు. మన చరిత్రలో మనం వింటున్నటువంటిది ఇది. ఈ దేశం మీద అనేక వేల సంవత్సరాల నుంచి హూనులు, శకులు, కుషానులు, తురుష్కులు, మొఘలులు, పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు అనేక మంది వచ్చి ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వరు కూడా ఈ దేశంలో ధర్మాన్ని నాశనం చేయలేకపోయారు. మనం ఏ దేశం మీద దాడి చేయడానికి వెళ్ళలేదు, ఏ దేశాన్ని దోచుకోవడానికి వెళ్ళలేదు. కానీ మన దేశం మీద దాడి చేసిన వాడిని తరిమి కొట్టేటువంటి జాతి మనది. కాబట్టి అలాంటి ఒక శ్రేష్టమైన జాతికి మనం వారసులం, మనం హిందువులం. హూనులు అనేటటువంటి ఒక జాతి, ఒక భయంకరమైన రాక్షస జాతి. అది ఏ దేశం మీద అయితే దాడి చేస్తుందో అక్కడ మనుషులను చంపి, మనుషుల తల పగలగొట్టి మెదడును కాల్చుకొని తినే జాతి అది. అనేక సంవత్సరాల పాటు హూన జాతి చైనా మీద దండయాత్ర చేసేది. ఆ దాడిని తట్టుకోలేక చైనా ఒక గోడ నిర్మాణం చేసుకుంది. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చెప్పి మనం ఏదైతే అంటున్నామో ఒక గోడ నిర్మాణం చేసుకున్నది. హూనుల తర్వాత ఎక్కడికి వచ్చారు? భారత్లోకి ప్రవేశించారు. హూనులు భారత్లోకి ప్రవేశిస్తే ఈ దేశంలో ఉన్న రాజు యశోధర్ముడు అనేటటువంటి రాజు హూన జాతినే అంతం చేశాడు. ఒక్క హూనుడు కూడా ఈ భూమి మీద మిగలేదు. అది హిందుత్వం యొక్క గొప్పతనం. హిందువు ఎవరి జోలికి వెళ్ళాడు, తన జోలికి మార్చితే మాత్రం ఎవడిని వదిలిపెట్టాడు. ఇది హిందుత్వం. కాబట్టి మన హిందుత్వం అంటే ధర్మానికి ప్రతీక, ధైర్యానికి ప్రతీక, త్యాగానికి ప్రతీక. హిందుత్వం. హనుమంతుడు మనందరిలో ఉన్నాడు. ఈ కలియుగంలో సంఘటిత శక్తి ద్వారా మాత్రమే హనుమంతుడు ఈ శక్తిని మనం చూపిస్తున్నాడు. అందుకే వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి విదేశీ దండయాత్రలు కొనసాగుతున్నా ధర్మాన్ని నాశనం చేయలేకపోయారు. ప్రపంచంలో 1-2 దాడుల్లోనే అనేక మతాల వాళ్ళు ఆ దేశాలను మత మార్పిళ్లు చేస్తూ ముస్లిం క్రైస్తవ దేశాలుగా మార్చేశారు. కానీ భారత్ను ముస్లిం దేశంగా, క్రైస్తవ దేశంగా మార్చలేకపోయారు. కారణం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి హిందువుల్లో ధైర్య సాహసాలు, పౌరుష పరాక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. హిందువు పిరిగివాడు కాదు. ఎవడైతే పిరిగివాడుగా ఉన్నాడో వందల సంవత్సరాల క్రితమే విదేశీ దాడుల్లో వాడు మతం మారాడు. ఎవడు పిరిగివాడు? ఈ దేశంలో మతం మారినవాడు పిరిగివాడు. ఏ హిందువు అయితే ధైర్యంగా ఉన్నాడో, మన తాతలు తండ్రులు ధైర్యంగా ఉన్నారో వాళ్ళు హిందువుగా నిలబడ్డారు. ఆ రక్తం మనలో ప్రవహిస్తుంది. మనలో ప్రవహించే రక్తము
ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి రక్తం. పిరికి రక్తం అంతా కూడా, పిరికి వాళ్ళంతా కూడా ఈరోజు మతం మారారు. కాబట్టి ధైర్యం, సాహసం, పౌరుషం, పరాక్రమం కలిగిన హిందువు సంఘటితంగా నిలబడితే ప్రపంచంలో ఏ శక్తి కూడా మనల్ని ఏమీ చేయలేదు. చరిత్ర చెప్తుంది, ప్రపంచంలో భారతదేశం ఎదుర్కొన్న దాడులు ఏ దేశము ఎదుర్కోలేదు. ప్రపంచం మొత్తం దేశాల మీద ఎన్నైతే దాడులు జరిగాయో అంతకంటే ఎక్కువ దాడులు ఒక్క భారతదేశం మీద జరిగాయి. భారతదేశం ఆ దాడులన్నింటినీ ఎదుర్కొన్నది, హిందుత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది. హిందుత్వం సజీవంగా ఉంది. హనుమంతుడు ఎప్పటి వరకైతే ఉంటాడో అప్పటి వరకు మనలో హిందుత్వం ఉంటుంది. రామనామం ఎప్పటి వరకైతే ఉంటుందో అప్పటి వరకు హనుమంతుడి భూమి మీద ఉంటాడు. మనందరి హృదయ కమలాలలో హనుమంతుడు ఉంటాడు. కాబట్టి హిందూ ధర్మాన్ని సంరక్షించే బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి యుగ యుగాల్లో రాక్షస జాతిని మనం చూశాం. రామాయణ కాలంలో రాక్షస జాతిని చూశాం. రెండవది మనకు జన్మించిన భూమి. భూమి కూడా తల్లి. భారతమాత మనం తల్లిగా భావిస్తున్నాం. శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలోనే చెప్పాడు, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జనని మనకు జన్మనిచ్చినటువంటి తల్లి, జన్మభూమి మనం పుట్టినటువంటి భూమి, ఈ రెండు కూడా స్వర్గము కంటే గొప్పవి అని చెప్పి శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో చెప్పాడు. కాబట్టి జనని మన తల్లిని సంరక్షించుకోవాలి. ఈరోజు లవ్ జిహాద్ పేరుతో, రకరకాల పేరుతో మన తల్లిని ఆక్రమించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన మధ్య ఉన్నారా రాక్షసులు? ఆ రాక్షసులను ఎదుర్కోవాలా వద్దా? చూస్తూ ఉండాలనా? మన ధర్మం సంరక్షించబడాలి. స్త్రీ సృష్టించేటటువంటి జాతి కలిగినటువంటి ఈ దేశంలో ధర్మాన్ని నాశనం చేయడానికి నువ్వు పుట్టుకొస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? హనుమంతుడు మాలో ఉన్నాడు. హనుమంతుడి శక్తి మాలో ఉంది. ధర్మ సంరక్షణ కోసము ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనం ధర్మమే సంరక్షణే ప్రధానం. కన్న తల్లిని సంరక్షించుకోవాలి. స్త్రీ మనకు జన్మనిచ్చే తల్లే తల్లి కాదు, ప్రతి స్త్రీ మనకు తల్లే. గుర్తుపెట్టుకోండి. ఆ తల్లిని సంరక్షించుకోలేకపోతే మన జన్మ వృధా, మనము బ్రతికి వృధా. మన జన్మభూమి, ఈ మాతృభూమి వందల వేల సంవత్సరాల నుంచి తమ జీవితాలను సమర్పించి ఈ భూమిని కాపాడి మనకిచ్చారు. మనం బ్రతికుండి మన భూమిని పోగొట్టుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? మూడవ తల్లి, మనం జీవించడానికి ఆధారం కలిగించే తల్లి గోమాత. మన వ్యవసాయం, మన భూమి సంరక్షించబడాలంటే గోవు ప్రధానం. కానీ ఈరోజు గోమాతను లక్షలాదిగా ప్రతినిత్యము కలేబాల్లో చంపేస్తూ గో సంతతి లేకుండా ఈ భూసారాన్ని దెబ్బతీస్తూ ఈ దేశ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ చేసే ప్రయత్నం. గోమాత మరో తల్లి. ఆ తల్లిని సంరక్షించుకోవాలా వద్దా? ఓటు వేయడం లేదు, 50% కూడా ఓటు వేయడం లేదు హిందువులు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటుని కనీసం ఉపయోగించుకోకపోతే అసలు నువ్వు మనిషివేనా? ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల నీకేమైనా బాధ్యత ఉందా? ఎందుకు నీ జీవితం చచ్చిపోతానయం? ఓటు వేయకపోతే. ఓటు వేయాలి. హిందువుల యొక్క సత్తా చాటాలి. 100% ఓటింగ్ చూపించాలి. మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది. ఎంతమంది హిందువులు ఓటు వేశారు? 1,00,000 మంది ఓటు కూడా వేయలేదు. హిందువులంతా ఓటు వేయని కారణంగా మన ధర్మం నాశనం అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు మనకు ఆయుధం. 100% ఓటింగ్ జరగాలి. ప్రతి హిందువు, ప్రతి తల్లి, ప్రతి చెల్లి ఓటు వేయడానికి వెళ్ళాలి. ఈరోజు చదువుకున్న వాళ్ళు ఓటు వేయడం లేదు, మన దౌర్భాగ్యం. కాబట్టి విజయయాత్ర చేయడం కాదు, విజయోత్సవాన్ని చేయాలంటే 100% ఓటు వేయాలి ధర్మాన్ని సంరక్షించడం కోసం. కాబట్టి అంతిమ విజయం ధర్మానిదే. ధర్మాన్ని మించినటువంటిది ఈ లోకంలో లేదు. చివరికి అంతిమ విజయం ధర్మానిదే. మీరు చూడండి, ఎన్ని పిల్లలు పెడతాయి అవి? ఓ 4, 5 ఇంకా ఎక్కువ పెడతాయి. చూడండి, ఇన్ని యుగాలలో మనం చూస్తే ఇప్పటికీ కూడా రోజు లక్షల గోవులను చంపేస్తున్నప్పటికీ లోకంలో గోసంతతి ఎక్కువ ఉందా? పులులు, సింహాలు ఎక్కువ ఉన్నాయా? గోసంతతి ఎక్కువ ఉంది. రోజు లక్షల గోవులను సంహరిస్తున్నప్పటికీ గోసంతతే ఉంది ఈ దేశంలో. అనేక పిల్లలను కనేటువంటి పులులు, సింహాల యొక్క సంతతి లేదు. పులులు లెక్క పెడితే ఈ మధ్య 4,000 ఏమో ఉన్నాయి అని చెప్పి, 4,000 లోపలే.
ఉన్నాయని చెప్పారు. ఏమైతున్నాయి మరి ఇన్ని పిల్లలు పెట్టే పులులు? మీకు తెలుసా, పులి తనకు ఆకలైతే తన పిల్లలను తానే తినేస్తుంది. అందుకే పులులు సింహాల యొక్క సంతతి లేదు. మృగాలు తనకు ఆకలేస్తే తన సంతతిని తానే తినేస్తాయి. ఈ రోజు మనం ఎవరైతే విధర్మీయులు అనుకుంటున్నామో, వాళ్ళ జనాభా బాగా పెరిగిపోతుంది అనుకుంటున్నామో, వాళ్ళకు వాళ్ళే చంపుకొని వెళ్ళిపోతారు తప్ప ధర్మందే అంతిమ విజయం, గోవుది అంతిమ విజయం, అంతిమ సత్యము ధర్మానిదే, గుర్తుపెట్టుకోండి. కానీ మీరు చప్పట్లు కొట్టినంత మాత్రాన ధర్మం రక్షించబడదు. ధర్మందే అంతిమ విజయం. నేను వెళ్ళి ఇంట్లో పడుకుంటా, నాకేం సమాజంతో సంబంధం లేదు, ఆఖరికి ఓటు కూడా వేయను నేను. ఎందుకు నువ్వు బతికి? ఓటు కూడా వేయకపోతే ధర్మాన్ని అంతిమ విజయమే. ధర్మాన్ని సంరక్షించడానికి నీకు భగవంతుడు జన్మనిచ్చాడు. ఆ జన్మని నువ్వు ఉపయోగించుకోవాలి, ధర్మాన్ని సంరక్షించాలి. నువ్వు ఇంట్లో పడుకుంటే ధర్మం రక్షించబడుతుందా? గాల్లో దీపం పెట్టి దేవుడా 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 దేవుడా, దీపం రక్షించబడుతుందా? గాల్లో దీపం పెడితే దీపం రక్షించబడదు. దీపాన్ని రక్షించడానికి నీ రెండు చేతుల పైకి వెళ్ళాలి. నీకు భగవంతుడు జన్మనిచ్చింది అందుకోసం. హిందువు జన్మించాడంటే ఆ జన్మకు ఒక కారణం ఉంటుంది, ఆ జన్మకు ఒక సార్థకత ఉంటుంది. ఆ సార్థకను మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనిషి జన్మనే, స్వామీజీ ఉన్నారు, 84 కోట్ల జీవరాశుల్లో అత్యుత్తమైనటువంటి జన్మ మనది. ఈ జన్మ దేనికి ఉపయోగించాలి? ధర్మం కోసం ఉపయోగించాలి. చెప్తుంటారు మనకి, ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేత పశుభిర్నరానాం ధర్మోహితేషు మదికో విశేషో ధర్మేణ హీన పశుభి సమానమే. కాబట్టి మనం ధర్మ సంరక్షణ చేయాలి. మన జీవితానికి ఒక ఆదర్శం ఉంది, మన పుట్టుకకు ఒక ఆదర్శం ఉంది. ఏ మనిషి కూడా పనికిరాని వాడు కాదు, ఏ మనిషి కూడా ఇతను వేస్ట్ అనేటటువంటి వాడు ఉండడు. ఎందుకంటే మనిషి జీవితమే ఒక సార్థకత కోసం. అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూల మనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభః. అమంత్రం, మంత్రానికి పనికిరానటువంటి అక్షరం లేనే లేదు, మందులకు పనికిరానటువంటి మూలిక లేనే లేదు, అయోగ్యులైనటువంటి వ్యక్తులు లేనే లేరు. యోజక తత్ర దుర్లభ, యోజకులు దొరకడం కష్టం, అయోగ్యులు లేరు. హిందూ సమాజంలో అయోగ్యులు లేరు. ధర్మ స్థాపన కోసమే హిందూ ఉన్నాడు. నీకు ఈ జన్మ ఇచ్చింది హిందుత్వం కోసమే, ధర్మాన్ని సంరక్షించడం కోసమే, తల్లిని సంరక్షించడం కోసమే, భూమిని సంరక్షించడం కోసమే, గోవును సంరక్షించడం కోసమే. ఈ యుగంలో సంఘే శక్తి కలౌ యుగే, సంవత్సరానికి ఒకసారో 2 సార్లు ర్యాలీలు చేసి సంఘటన చూపించడం కాదు. హిందూ సమాజానికి ఆపద వచ్చినప్పుడు వేల మంది వేయించాలి. అది హాలిడే కాదు, హోలీడే, పవిత్రమైన రోజు. ధర్మాన్ని సంరక్షించడం కోసము ఈ యుగంలో, స్వతంత్ర భారతదేశంలో మనకిచ్చినటువంటి ఒక శక్తి, అది ఓటు వేయడం, సంఘటిత శక్తి, ఓటు వేయడం. కాబట్టి ఈ సంఘటిత శక్తిని, ఈ ధర్మాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు. చాలా మంది అంటుంటారు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. సనాతన ధర్మం అనేది నిర్మూలించబడనిది, గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మం ఎప్పటికీ నిర్మూలించబడదు. మనము బ్రతికున్నంత కాలము, హిందువు బ్రతికున్నంత కాలము, స్వామి వివేకానంద చెప్పాడు, ఒక్క హిందువు బ్రతికున్నా సరే ఇది హిందూ దేశమే. ఈ సనాతన ధర్మానికి నష్టము లేదు. కాబట్టి గాల్లో దీపం పెట్టి దేవుడా అనడం కాదు, దీపాన్ని సంరక్షించే చేతులు మనకు కావాలి. హనుమంతుడు అదే ఆదర్శం. హనుమంతుని జీవితంలో వేరే ఏమీ లేదు. హనుమంతుని జీవితం కేవలము ధర్మానికే ప్రతీక. రామకార్యం అంటే ధర్మకార్యం, ధర్మ స్థాపన కోసం. కాబట్టి యువతంతా గుర్తుంచుకోండి, ఈ దేశంలో, ఈ ఊర్లో లవ్ జిహాద్ ఆగాలి, ల్యాండ్ జిహాద్ ఆగాలి, గోమాత రక్షణ జరగాలి. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? మనందరి మీద ఉన్నది. కేవలం నాయకుల మీద లేదు, మనందరి మీద ఉన్నది. ప్రభుత్వాలు చట్టాలు చేయగలుగుతాయి, కానీ చట్టాలను ఆచరించేటటువంటి శక్తి ప్రజల్లో ఉంది. కానీ హిందూ ధర్మంలో ఈరోజు మనం కత్తి పట్టాల్సిన అవసరం లేదు. ఓటు అనే ఆయుధాన్ని పట్టుకోవాలి, ధర్మ సంరక్షణ చేయాలి. హిందూ సమాజానికి ఏదైనా నష్టం కలిగితే, మన తల్లికి, మన చెల్లికి, మన గోవుకి, మన భూమికి నష్టము జరిగితే
వేలాదిగా లక్షలాదిగా రోడ్ల మీద ఈ విధంగా వచ్చి నిలబడి ఒక్కసారిగా భారత్ మాతా కీ జై అంటే ముష్కరుల గుండె. ఈరోజు కేరళలో హిందూ సమాజం సంఘటితమైన కారణంగా మార్పు రాబోతుంది. హిందూ ధర్మంలో పాశ్చాత్య దేశాల్లో ఎవరైనా సరే మనిషి అంటే 3 విషయాలు చూస్తారు. మనిషి అంటే శరీరము, మనస్సు, బుద్ధి. కానీ హిందువులైన మనము 4వ విషయాన్ని చూస్తున్నాము. మనిషి అంటే శరీరము, మనస్సు, బుద్ధి. ఈ 3 మాత్రమే కాదు, మనిషిలో ఆత్మ ఉంది. ఆత్మవత్ సర్వభూతాన్ని, ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. ఆ ఆత్మనే మనము పరమాత్మ అంటున్నాం. అందుకే మనకు స్వామీజీ సంబోధించేటప్పుడు భగవత్ బంధువులారా, ఆత్మ బంధువులారా. ప్రపంచంలో ఏ మతములో కూడా ఇలా సంబోధన లేదు. మనుషులను పాపులుగా చూసే ఒక మతం, మనుషులను మనుషులుగా కూడా చూడలేని ఒక మతం. మనిషిలో భగవంతుని చూసే ధర్మము హిందుత్వంలో మాత్రమే ఉంది. ఆ ధర్మానికి మనం వారసులం. ఆ ధర్మాన్ని సంరక్షించుకోవాలి. గాల్లో దీపం పెట్టి దేవుణ్ణి ప్రార్థించడం కాదు, దీపాన్ని సంరక్షించే మనం తయారు కావాలి. కాబట్టి ఇలాంటి ధర్మ సంరక్షణ కోసము మనమంతా నడుం బిగించి మన ధర్మాన్ని కాపాడుకొని భవిష్యత్తు. ఇంతకుముందు పాట పాడారు, హైందవోత్తర శతాబ్దానికి పలికిదము ఆహ్వానం. హిందూ శతాబ్దం భవిష్యత్తులో వచ్చేది. ఈ శతాబ్దానికి ఆహ్వానం పలకడానికి మనమందరం బతికున్నాం, గుర్తుపెట్టుకోండి. అలాంటి సమయంలో ఇంతకుముందు ఎంపీ గారు కూడా చెప్పారు, యహీ సమయ్ సహీ సమయ్. ఈ దేశం యొక్క శక్తి శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ రోజు ప్రారంభమైంది. ఇంతవరకు భగవాన్ శ్రీరామచంద్రుడు తన జన్మభూమిలో, తన పుట్టిన భూమిలో ప్రాణ ప్రతిష్ఠ కావించబడలేదు. ఎప్పుడైతే మొన్న జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ గావించబడ్డదో ఆ రోజు భగవంతుడు ఈ దేశానికి ప్రాణశక్తిని ఇచ్చాడు. ప్రాణశక్తి మనందరిలోకి వస్తుంది. ఆ ప్రాణశక్తిని ధర్మం కోసం నిలబెట్టాలి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఆయుధం, 100% ఓటింగ్ జరగాలి. ధర్మాన్ని సంరక్షణ కోసము నిత్యం నిరంతరం సన్నద్ధులై ఉండాలి. 3 మాతలను రక్షించడం కోసము కన్న తల్లి, స్త్రీ, ఏ తల్లైనా సరే, మనకు జన్మనిచ్చినదే కాదు, ఏ తల్లైనా స్త్రీ, భూమి, గోమాత, వీటిని సంరక్షించడమే మన జీవితానికి మన అర్థం ఉన్నది. ధర్మరక్షకులుగా మనమంతా హనుమంతుడు మనలో పూనుకొని మనమంతా ధర్మం వైపు నిలబడాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై. ఇట్టి కార్యక్రమానికి హిందూరు జిల్లా ప్రతి ఒక్క హిందూ బంధువులకి హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు రక్షణ విభాగంలో అన్ని ఎటువంటి లోటుపాట్లు వారికి, ఎలక్షన్ డిపార్ట్మెంట్ వారికి, డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ వారికి, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ కార్పొరేషన్ వారికి మరియు ఇట్టి కార్యక్రమానికి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆకలితో ఉండకుండా సేవా కార్యక్రమంలో తోచినటువంటి కార్యక్రమాలలో ఇచ్చినటువంటి వారందరికీ, కార్యకర్తలకి, సేవ నిర్వహించిన వారందరికీ, భక్తులందరికీ, స్టేజు అండ్ డీజే దాతలకి హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్.